హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ది హైడ్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క జాబ్స్ అనేవి రావడం జరిగింది. అయితే 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. 30,000 వరకు కూడా జీతం అనేది ఇస్తారు. అలాగే ఎగ్జామినేషన్ అనేది ఏం లేదు, వెంటనే అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది, కాబట్టి ఎవరు మిస్ కావద్దు. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అప్లై చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అదేంటంటే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తారో అటువంటి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ది హైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ అనేది మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఓవర్ 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో 2 వీక్స్ అబో అంటే మనకి 2 వారాల క్రితం అనేసి అర్థం అనమాట. అయితే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు, ఫుల్ టైం వర్క్ అనమాట. ఎంట్రీ లెవెల్ వచ్చేసరికి అయితే వీళ్ళకి 500 ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ ఉన్నారనమాట. వీళ్ళకి ఇది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, సో అది దానికనమాట. 201 అండ్ 500 ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడైతే స్కిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. కస్టమర్ సర్వీస్గా మీరు చేసి ఉండాలి. అలాగే బిజినెస్ ప్రాసెస్ అవుట్ స్టాండింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 2 స్కిల్స్ ఉంటే మీకు చాలా సరిపోతుందండి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే అబౌట్ ద జాబ్ అనమాట. ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది, కాబట్టి అప్పటి వరకు వేచి చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. చార్ట్ ఆన్ ఆర్డర్ నో రీచ్డ్, డిలే ఇన్ ఆర్డర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే చార్జెస్ జాబ్ చేస్తారో అంటే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ప్రోడక్ట్ని, సో అది డిలే అవ్వకుండా మీరు చూసుకోవాలన్నమాట, ఓకేనా. కాల్ ద డెలివరీ పార్ట్నర్ రెస్టారెంట్ కస్టమర్స్, ఓకేనా. కస్టమర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు డెలివరీ అయ్యిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి, ఓకేనా. ఇది మీ జాబ్. కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెన్స్ని ఇంగ్లీష్ ప్రొఫెనెన్సీ విత్ నో గ్రామటికల్ ఎర్రర్స్. ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వస్తుందో ఫ్లూయెంట్గా మాట్లాడతారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో వీళ్ళు ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే గ్రామటికల్గా ఎర్రర్స్ అనేవి ఉండకూడదు. గ్రామర్లో మాత్రం మీరు మిస్టేక్స్ మాత్రం ఏం చేయకూడదు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, నో ఎంటీఐ అండ్ గ్రామర్ ఎర్రర్స్ అనేవి అస్సలు మీరు మాట్లాడేటప్పుడు అస్సలు రాకూడదు అనమాట, ఎందుకంటే ఇది మల్టీ టాస్కింగ్ కింద వస్తుంది కాబట్టి. ఎంపతి సింపతి చాట్ డెమో ఆన్ ఇంటర్వ్యూస్. సో మీకైతే ఎంపతి ఉండాలి, సింపతి ఉండాలి. నెక్స్ట్ చాట్ డెమో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వర్క్ షిఫ్ట్స్ స్కెడ్యూల్ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందన్నమాట. 11:30 AM నుంచి 12:30 PM వరకు కూడా ఉంటుంది. ఇన్ బిట్వీన్ దీస్ విండోస్ ఎనీ 9 hours విల్ బీ షిఫ్ట్ టైమింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే 11:30 AM నుంచి 12:30 PM వరకు ఉంటుంది. సో ఈ యొక్క షిఫ్ట్స్ అనేవి ఓన్లీ 9 hours ఎనీ టైంలో కూడా చేయొచ్చు అనమాట, ఓకేనా. ఓకే, 6 days అనేది వర్క్ ఉంటుందండి. 6 రోజులు మాత్రమే మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుందనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అనేది ఓన్ కనెక్షన్ అనేది ఉండాలి మీకు. సో కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మీకైతే ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అంటే డెస్క్టాప్ అయినా ఉండొచ్చు మీకు. i3 కానీ i5 కానీ రైజన్ కానీ 3.5 కానీ ఇవి. అలాగే ర్యామ్ వచ్చేసరికి మీకు
3, 5, 4, 6, 8 జీబీ ర్యామ్ వరకు కూడా వీళ్ళైతే అడగడం జరుగుతుందనమాట. మీకైతే ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జియో అయినా తీసుకోండి, ఎందుకంటే జియో అయితే అస్సలు కట్ అవ్వదు. సో యూ బ్రాడ్బ్యాండ్ కానీ యాక్ట్ కానీ ఈ మూడిట్లో ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ తీసుకున్నా కూడా మీకు చాలా వర్క్ అనేది స్పీడ్గా ఉంటుందన్నమాట. మినిమం 60 MBPS అయితే తీసుకోండి. 20 MBPS సరిపోద్ది అనేసి అలాగైతే ఉండొద్దు, ఎందుకంటే 20 MBPS అనేది స్పీడ్ తక్కువగా ఉంటుంది. సో అదే 60 MBPS అనుకోండి, స్పీడ్ కొంచెం మీకు ఎక్కువగా ఉంటుంది. ఏది సెర్చ్ చేసినా కూడా వెంటనే వస్తుందన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అయితే రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ రౌండ్ ఉంటుందండి, ఓపీఎస్ రౌండ్ అనేది ఉంటుంది, ఏఎం క్యాట్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, వెర్సెంట్ 5 అండ్ అబోవ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు ఉంటుంది. క్లయింట్ రౌండ్ కూడా మీకు ఉంటుంది అనమాట. అంటే ఒక క్లయింట్తో మీరు ఎలా మాట్లాడతారు, సో అక్కడ ఇంటర్వ్యూలో కూడా మీరు ఫేస్ టు ఫేస్ చేస్తారు కాబట్టి మీరు అవతల ఇంటర్వ్యూ చేసే అతనే మీకు క్లయింట్గా మాట్లాడితే మీరు ఎలా మాట్లాడగలుగుతారు అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా, స్ప్లిట్ షిఫ్ట్ అనమాట. ఫ్లోక్ హ్యావ్ టు యూస్ దేర్ ఓన్ సెల్ ఫోన్ టు మేక్ కాల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఓన్ కాల్స్ అనేవి కూడా చేయవలసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇస్తారనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ గురించి అడగాలి, డెలివరీ కరెక్ట్గా వచ్చిందా లేదనేది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ 2 స్కిల్స్ మిస్సింగ్ యువర్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. అవి స్కిల్స్ చూద్దాము ఇప్పుడు. ఇక్కడ చూడండి, మనకి స్కిల్స్ యాడెడ్ బై ది జాబ్ పోస్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ BPO కింద అనమాట. ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ స్కిల్ అనేది మీకు యాడ్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ అనమాట. అంటే మీ యొక్క ప్రొఫైల్ ఇవైతే నా ప్రొఫైల్లో లేవు కాబట్టి ఇవైతే నాకు చూపెట్టింది. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆ స్కిల్స్ కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సో లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈజీ అప్లై అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది. దీని యొక్క లింకు నేను మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, అప్లై టు ది హైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పేజీ ఆఫ్ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్స్ కిట్ అనేసి ఉంది కాంటాక్ట్ ఇన్ఫార్మ్ దగ్గర. సో అక్కడ మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అలాగే సెకండ్ వన్లో మీ యొక్క రెజ్యూమ్ అనేది అడుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయాలండి, లేదంటే PDF రూపంలో అయినా అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూడ్ ఆన్సర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడిషనల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డూ యూ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ PC విత్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ల్యాప్టాప్ కానీ లేదా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ ఉందా లేదా అనేసి అడుగుతుంది అనమాట. సో మీకు అవి ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే డూ యూ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ వాయిస్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. వాయిస్ ప్రాసెస్ కోసం మీ దగ్గర ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేశాక ఇక్కడ రివ్యూ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన యొక్క కాంటాక్ట్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా, సో మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసేవచ్చు. నేనైతే పైకి స్క్రోల్ చేస్తే మనది ఫోన్ నెంబర్ కనబడుతుంది కాబట్టి ఎవరికి కనబడకూడదు కాబట్టి మనం పైకి స్క్రోల్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఫైనల్గా సబ్మిట్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సో ఇదనమాట ఈరోజు. ఒకవేళ సబ్మిట్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే, సో యువర్ అప్లికేషన్ వాజ్ సెంట్ టు ది హైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క అప్లికేషన్కి యూ క్యాన్ కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద అప్లైడ్ ట్యాప్ ఆఫ్ మై జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మనం. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.